నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడతల్ గ్రామస్తులు మా సర్వీస్ రోడ్డు మాకు కావాలంటూ NH-44 జాతీయ రహదారిపై రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఈ సందర్భంగా NHPDకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ జాతీయ రహదారి మరమ్మతుల్లో భాగంగానే సర్వీస్ రోడ్డుపై నుంచి వాహనాలు వెళ్తాయని NHPD తమకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పనులు పూర్తయిన తమ గ్రామంలో నుంచే వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. గ్రామంలోని రోడ్లపై ప్రభుత్వ పాఠశాల దేవాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రోడ్డుపై నుంచి వాహనాలు వెళ్తుండటంతో ప్రజలు పశువులు ప్రమాదాల బారిన పడుతున్నారని, అయితే ఈ పనులు పూర్తయిన జాతీయ రహదారిపై నుంచే వాహనాలు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సమస్య పూర్తయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామస్తులకు నచ్చజెప్పి ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలంతా కూడా రోడ్డు ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది. అయితే ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పీడీ గారు వచ్చి మాకు ఒక వాగ్దానం చేసిండు. రోడ్డు పూర్తయ్యేంత వరకే మీకు ఇబ్బంది, రోడ్డు పూర్తయిన తర్వాత యథావిధిగా మీకు సర్వీస్ రోడ్డు ఉంటుందని చెప్పిండు. కానీ ఈరోజు రోడ్డు పూర్తయినాక ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళ్ళే వాహనాలన్నీ కూడా మా గ్రామంలోనే తిప్పడం జరుగుతుంది. దీని ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని కలెక్టర్ దృష్టికి, పీడీ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి మరియు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఈ పరిష్కారం జరగట్లేదు. దీన్ని ఆందోళనగా గురవుతూ నిన్న మొన్న కూడా యాక్సిడెంట్ జరగడం జరిగింది. ప్రతినిత్యం కడతాల్ గ్రామస్తులకే నిర్మల్ నుంచి కడతాల్ గ్రామానికి రావడానికి పోవడానికి ఇబ్బంది ఎదురై కడతాల్ గ్రామస్తులు ప్రతినిత్యం ఏదో విధంగా ప్రమాదాలకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పదే పదే కలెక్టర్ గారు కలిసిన ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మేమంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. దీన్ని ఈరోజు ఈ సర్వీస్ రోడ్డు బంద్ చేసి రోడ్డు మీదనే బైఠాయించడం జరిగింది. దీన్ని రిలే నిరాదీక్షగా ఈ సర్వీస్ రోడ్ మాకు కల్పించేంత వరకు రిలే నిరాదీక్ష చేస్తాం. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాల, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి, ఒక దేవాలయం ఉంది. దేవాలయానికి వెళ్ళే ప్రజలకి కానీ, రామ మందిరికి వెళ్ళే ప్రజలకు కానీ, అలాగే ప్రభుత్వ పాఠశాలకు ప్రతినిత్యం చదువుకోవడానికి వెళ్ళే పిల్లలకు రోడ్డు లేకుండా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వం మా యొక్క డిమాండ్ అన్ని గ్రామాలకు NH-హైవే పక్కపొంటి సర్వీస్ రోడ్ ఇచ్చి కడతాల్ గ్రామానికి సర్వీస్ రోడ్ లేకుండా చేయడం ఇది చాలా బాధాకరం. మా ప్రాణాలని బలిగొంటున్నారు. ఈ రోడ్డు కోసం మా భూముల్ని దానం చేసినాం, అలాగే మా ఇండ్లను కోల్పోయినాం. అయినా ఈరోజు మా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మాకు కల్పించడం
చేయడం జరిగింది. పీడీ గారి దృష్టికి తీసుకెళ్తే పీడీ గారు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, దానికి సేఫ్టీస్ ఏర్పాటు చేస్తాము, అదే విధంగా మీరు కొనసాగాలని చెప్తున్నారు. ఆ సేఫ్టీస్ వల్ల మా ప్రాణాలు కాపాడబడవు. కాబట్టి పీడీ గారు తక్షణమే మాకు మా సర్వీస్ రోడ్ వదిలేసి మీరు నిర్మించుకున్న హైవే మీదనే నిర్మల్ వెళ్ళే వాహనాలన్నీ కూడా హైవే మీదనే వెళ్ళాలి. నిర్మల్ వెళ్ళే వాహనాలు కడతాల్ గ్రామంలో దిగడానికి వీల్లేదు. ఇక్కడ పూర్తిగా క్లోజ్ చేసి మా రోడ్డు మాకు కల్పించాలని విన్నవించుకుంటున్నాం. ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపేది లేదు. ఈ రిలే నిరాదీక్ష ఈ రోడ్డు పూర్తయ్యేంత వరకు కొనసాగిస్తామని గ్రామస్తులంతా కూడా ముక్తఖండంతో ఈరోజు 300-400 మంది వచ్చినాం. రేపు ఈ రోడ్డు మీద వంట వార్పు అన్ని కార్యక్రమాలు ఈ రోడ్డు సర్వీస్ రోడ్డు పూర్తయ్యేంత వరకు రిలే నిరాదీక్షనే కాదు ఆమరణ నిరాదీక్ష కూడా దిగడానికి గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.